హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580 అండి. నా వీడియోను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవ్వండి, ఇవి ముట్ట చేపలు. నేను మ్యాగ్నేట్ చేసి చూపించలేదండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, మిరియాల పొడి ఇవి వేసి మ్యాగ్నేట్ చేసి ½ అన్ అవర్ అవుతుందండి పెట్టి. ఇవి మనం ఆయిల్ పోసుకుందామండి. చూడండి, ఇవైతే ఆయిల్ వేడైందండి. ఇదిగో ఇందులో దాల్చిన చెక్క, లవంగా, ఒక ఇలాచి, జాపత్రి కొంచెం వేసండి. అలాగే వెల్లుల్లిపాయ, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ, అదేవిధంగా కరివేపాకండి. అల్లం వెల్లుల్లి మన ఉల్లిగడ్డ పేస్ట్ అండి ఇది. మంచి స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్ ఉన్న కరివేపాకు వేసుకోవాలండి. ఇటువంటి కర్రీలలో బాగుంటుంది. ఇది ఎర్రగా వేగనిద్దామండి. ఉల్లిపాయ ఎర్రగా కావాలి. చూద్దామండి మన ఉల్లిపాయ ఎక్కడి వరకు వచ్చిందో, వేగిందా వేగలేదని. చూడండి, ఇంకా కొంచెం వేగాలండి. దయచేసి నా వీడియో చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేనైతే కూరలు ఏ కూర అయినా చాలా సూపర్గా చేస్తానండి. అంటే నాది నేను చెప్పుకోవడం గొప్పతనం కాదు, కానీ బాగానే చేస్తాను. కానీ మరి మీరు ఎందుకు ఆదరించట్లేదు ఏమో, నా పొరపాటు ఏమైనా ఉందా? దయచేసి అది కూడా నాకు కామెంట్ చేయొచ్చు కదా. మీరు కామెంట్ చేస్తే నేను ఓహో ఇట్లానా అని చెప్పేసి నేను కూడా రియాక్ట్ అవుతాను. అంటే ఇంకా నేను ఏం తప్పు జరుగుతుందా అని చెప్పేసి నేను అనుకుంటాను. దయచేసి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ అయితే మనకి వేగిందండి. చూడండి, ఇగో టమాటా రసం పోసుకుందామండి. ఇవి చిన్న 3 టమాటాలు. టమాటా కూడా వేగాలి కాబట్టి 3-4 నిమిషాలు ఇట్లా వేగనిద్దామండి టమాటా కూడా. ఈ ఫిష్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను చేపలు మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసినాను. చూద్దామండి ఇవి టమాటా, ఉల్లిపాయ వేగిందా లేదా. ఇంకా కొంచెం వేగాలండి, పచ్చిగా ఉంది. కొంచెం కారం వేద్దాము దీంట్లో. మ్యాగ్నేట్ చేసేటప్పుడు అందులో కూడా చేపలలో కూడా వేసిందండి, కానీ దీంట్లో కొంచెం వేద్దాము. ఉల్లిపాయలతో తొక్కితే బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకనిద్దామండి. ఆయిల్ సపరేట్ కావాలి. ఉల్లిపాయ టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూద్దామండి. మనకు ఆయిల్ సపరేట్ అయింది. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. ఈ స్టేజ్లో మనం ముక్కలు వేసుకుందామండి. ముక్కలు వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకుందామండి. ఇక తలకాయ మధ్యలో పెట్టేస్తున్నాను. నాకు ఒక్క చేతితోటి ఏరాడటం లేదు కాబట్టి కొంచెం ఏమనుకోవద్దు. మ్యాగ్నేట్ చేసింది ఇందులో ఏముందండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మళ్ళీ ఏంటంటే మిరియాలు, ఇవేనండి వేసింది. కొంచెం కుదుపుకుందాం. ఇట్లా గంట పెట్టొద్దండి. ఇదిగోండి, ఈ విధంగా కుదుపుకోవాలండి. కుదుపుకుంటే బాగుంటుంది. ఇక మనం మూత పెట్టేసి సిమ్లోనే ఉడకనిద్దామండి ముక్కని. చూద్దామండి చేప ముక్కలు ఎట్లా మగ్గినాయో. సూపర్గా మగ్గినాయండి. ఇప్పుడు పులుసు పోసుకుందాము. తొక్కలు వస్తున్నాయండి దీంట్లో అన్నీ. అంటే ఇవి చింతపండు తొక్కలు.
సరిపోతుందండి మనకి ఈ గ్రేవీ. ఇంకా మనం నీళ్ళు పోయాల్సిన పని లేదు. కొంచెం ఒకసారి గరిటెతోటి ముక్కలను ఇట్లా కొంచెం పైకి లేపితే ఈ చారు మన చింతపండు రసం పోసింది అనేది ముక్కల్లో దిగుద్దండి. ఎందుకంటే ఇది కొరమేను చేప అండి. కొరమేను అంటాం, మేమైతే మొట్ట చేప అంటామండి దీన్ని. ఇక కొన్ని ప్రాంతాలల్లో ఒక రకంగా అంటారండి. మేమైతే మొట్ట చేప అంటాము, కొంతమంది కొరమేను కూడా అంటారండి దీన్ని. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. నేను మసాలాలు కలిపింది చూపించలేదండి. వీడియో తీయాలంటే నాకు ఎవరు తీసేవారు లేరని కొంచెం డిసప్పాయింట్ అయినాను. మళ్ళీ ఒకసారి చూపించుదామని చెప్పేసి అని. ఇదిగోండి, ఇది మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే పైన మనకు తేరుద్ది కదండి నూనె, అది ఆవ నూనె. చూడండి, ఈ నూనె పోస్తే బాగుంటుందండి చేపల కర్రీలా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందుకే నేను ఇందులో ఆవాలు వేసి మిక్సీ పట్టలేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఉడకనిద్దామండి. మీడియంలో పెడదామండి. హైలో పెట్టొద్దు ఎప్పుడైనా కానీ. చేపల కూర అయితే హైలో ఎప్పుడు పెట్టొద్దు. ఏదైనా కానండి మీడియంలో పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక మూత పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు సరిపోలేదండి దీంట్లో, ఉప్పు వేద్దాం. చూడండి, సూపర్గా వచ్చింది కర్రీ. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాండి. ఇదిగో చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే కష్టం అవుతుంది. కొంచెం ఇట్లాంటి సరిపోతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూద్దామండి మన కర్రీ ఉడికిందా. సూపర్గా ఉడికిందండి. మంచిగా ఆయిల్ సపరేట్ అయింది. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకుందామండి. మనకు ఉడికిందని ఎలా అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకైతే తెలుస్తుందండి. కొత్త పిల్లలకు తెలియాలంటే వాళ్ళకి చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా ఉబ్బినట్టు సైడ్లకు 2 ఉబ్బినట్టు వచ్చినాయి చూడండి. అవి వస్తే మనకు చేపల కర్రీ ఉడికినట్టు లెక్క. కొరమేను చేపల పులుసు అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి నేను మరీ అడుగుతున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే నా వలన. అంటే కలిపింది మాత్రం చూపించలేదు, కాకపోతే చెప్పినాను మీకు నేను ఇవి వేసినాను. వీడియో తీసేవాళ్ళు లేకండి, కష్టము అట్లా అని చెప్పేసి. ఇక ఉంటా అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దయచేసి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ కర్రీ నేను చేసినట్టు చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి. టేస్ట్ మామూలుగా లేదు. సరిగ్గా ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.